సార్ నమస్తే అండి. ఏం నమస్కారం. నా పేరు శ్యామ్ అండి. నేను ఈ కాలనీ ప్రెసిడెంట్, ఇందిరానగర్ కాలనీ. ఓకే సార్, ఏం లేదు, కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఏపీలో, తెలంగాణలో ప్రతి చోట జరుగుతున్నాయి, మొత్తం దేశం అంతా జరుగుతున్నాయి. ముఖ్యంగా మన తెలంగాణలో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇక్కడ 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఈ 17 ఎంపీ స్థానాలకి పోటీ గట్టిగా ఉంది. ఏంటి సార్, ఎవరు ఇక్కడ అంటే ఈ హైదరాబాద్లో మొత్తం టోటల్గా ఈ తెలంగాణలో ఈ 17 స్థానాలు ఎవరు ఎన్ని గెలుచుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఏ పార్టీకి ఇక్కడ ఎక్కువ అవకాశం కలిగేలా ఉంది? గత ఎలక్షన్లో కంటే కూడా ఈ ఎలక్షన్ కొంచెం భిన్నంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశంలో కావాల్సిన కొన్ని అమెండ్మెంట్స్ గురించి నరేంద్ర మోడీ గారు అబ్కి బార్ 400 పార్ అని ఒక నినాదం ఇచ్చాడు. సో ఆ నినాదము యాజ్ ఎ కామన్ వ్యక్తిగా నాకు అర్థమైంది ఏమంటే, ఏ అయితే ఈ భారతదేశంలో కొన్ని అమెండ్మెంట్స్ కావాలంటే ఆ యొక్క సీట్ సంఖ్య అనేది కంపల్సరీ అవసరం ఉంటుంది. దాని గురించి అని చెప్పి ఇస్ బార్ 400 పార్ అని చెప్పేసి ఆ నినాదం ఇచ్చాడు. సో అది మన భారతీయులందరూ కూడా అది గ్రహించి ఖచ్చితంగా ఆ యొక్క సంఖ్య మనం కూడా తీసుకోవాలని చెప్పి నా యొక్క అభిప్రాయం అండి. సార్, మరి ఇప్పుడు ఉన్నటువంటి 17 ఎంపీ స్థానాలకి బీజేపీ ఎన్ని గెలుచుకుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న 17 ఎంపీ స్థానాల్లో దాదాపు 10 నుంచి 12 స్థానాలు వస్తాయని నా యొక్క అభిప్రాయం అండి. ఎందుకంటే గతంలో ఎవరైతే ఈ యొక్క పార్లమెంటు నుంచి కాంటెస్ట్ చేసే వాళ్ళు కూడా నిల్చున్న వాళ్ళు కూడా సరైన క్యాండిడేట్గా వాళ్ళ పార్టీ నుంచే వాళ్ళు డిక్లేర్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదో వాళ్ళకి తెలవాలి. అది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి పద్మారావు గారు కూడా సికింద్రాబాద్ ఆయన ఇప్పుడు ఎంపీగా నిలబడతా ఉన్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేంద్ర గారు కూడా మళ్ళీ ఎంపీగా నిలబడతా ఉన్నారు. వీళ్ళు గట్టి క్యాండిడేట్లేగా. ఇప్పుడు దానం నాగేందర్ అనే వ్యక్తి లాస్ట్ టైం కాంగ్రెస్లో ఉన్నప్పుడే అతనికి పిలిచి ఎంపీ సీట్ ఇచ్చారు. అప్పుడే అతను భయపడి పారిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఆయన గట్టిగా నిల్చోవడానికి అవకాశం ఉంది. కానీ ఒకటి ఏంటంటే, ఆయనకి పబ్లిక్లో ఏదైతే టీఆర్ఎస్ నుండి గెలిచి రిజిగ్నేషన్ ఇవ్వకుండా ఆ పార్టీని అట్లనే అడ్డు పెట్టుకొని కాంగ్రెస్ నుండి నిలబడడం అనేది పబ్లిక్ యాక్సెప్టెన్స్ చేయరండి. అది ఆయన ఒక ఇన్నేళ్ళ సీనియర్ నాయకుల్లో ఆ నిలవడం కూడా ఆయన పేరు ఆయననే దిగదార్చుకున్నాడు కాబట్టి ఆయనకి ఎవరు యాక్సెప్టెన్స్ చేయరండి. సో ఇంకోరు ఏంటంటే పద్మారావు గారు ఏంటంటే లోకల్ లీడర్. ఆయన ఇక్కడ వరకు కాన్స్టిట్యున్సీ వరకు చేయగలుగుతారేమో కానీ పార్లమెంట్లో, ఎందుకంటే టీఆర్ఎస్లో వచ్చే 1-2 సీట్లకి ఆయన పోయి అక్కడ చేసేది ఏముండదు. సో కాబట్టి పబ్లిక్ అతను వేసినా కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఏముండదు. సో మొత్తానికైతే కిషన్ రెడ్డి గారికి అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు. కానీ పద్మారావు గారు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. పోటీ ఎవరెవరికి మధ్య ఉండే? పద్మారావు గారు అంటే సికింద్రాబాద్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ గత 6 కాన్స్టిట్యున్సీలో వేరే కాన్స్టిట్యున్సీలో అంతగా ఉండదండి. సో ఈ గత 30 సంవత్సరాల నుండి కూడా ఇక్కడున్న పార్లమెంట్ సికింద్రాబాద్ ఇప్పుడు ఏదైతే మన ఓల్డ్ సిటీలో ఎంఐఎం ఎంత అయితే స్ట్రాంగ్గా ఉన్నదో, సికింద్రాబాద్లో వచ్చేసి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఇక్కడ గెలవడం జరుగుతుంది. ఒక 2 అంజన్ కుమార్ యాదవ్ తప్పిస్తే ఆ తర్వాత నుంచి కూడా ఇక్కడ బీజేపీకే ఇంపార్టెన్స్ ఉంది. 10 నుంచి 12 గ్యారెంటీ అంటారు. 10 నుంచి 12 100% వస్తాయి. అబ్కి బార్ 400 పార్ అనేది వర్కౌట్ అవుతుందంటారా? అబ్కి బార్ 400 పార్ అనేది నరేంద్ర మోడీ గారు ఇచ్చాడు. అది పబ్లిక్ కోసం ఇచ్చాడండి. భారతీయ జనతా పార్టీ 400 సీట్లు వచ్చినా 350 సీట్లు వచ్చినా వాళ్ళు చేసేది రూలింగే. అబ్కి బార్ 400 పార్ అన్ని కారణం ఏంటంటే కొన్ని అమెండ్మెంట్స్ ఉన్నాయి. ఆ అమెండ్మెంట్స్ చేయాలంటే ఆ సంఖ్య అనేది ఇంపార్టెంట్. మెయిన్గా పబ్లిక్ అది గ్రహించాల. అది గ్రహించి ఆ స్థాయి వరకు పబ్లిక్ తీసుకెళ్లాలని నా యొక్క అభిప్రాయం అండి. సో మరి కిషన్ రెడ్డి గారు ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి ఏమైనా ఉందా, లేకపోతే చేసిన అభివృద్ధి? కిషన్ రెడ్డి గారు వచ్చి 5 సంవత్సరాలు అవుతుందండి. 5 సంవత్సరాల్లో దాదాపు 1000 కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. అంటే ఆయన మినిస్ట్రీ కాకున్నా కానీ లోకల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి సికింద్రాబాద్ స్టేషన్, నాంపల్లి స్టేషన్, అదేవిధంగా మన ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ మా పక్కనే, దాంట్లో కూడా 100 కోట్ల రూపాయలు అక్కడ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అవి దాదాపు 50 to 60% వర్క్స్ ప్రమోట్ అంటే ఇన్ ప్రోగ్రెస్లో నడుస్తున్నాయి. సో ఇంకొక 1-2 ఇయర్స్లో అవి కూడా కంప్లీట్ అయితే ఆయన ఏం చేశాడు అనేది ఆ పబ్లిక్కి ఆటోమేటిక్గా అర్థమవుతుంది. టెంపుల్స్ కూడా ఎంతో ఫండింగ్ కూడా తీసుకొచ్చారండి, డెవలప్మెంట్ టెంపుల్స్ కూడా తీసుకొచ్చాడండి. ఇప్పుడు వరంగల్లో 1000 పిల్లర్ టెంపుల్స్, అట్లా మన కరీంనగర్లో, భద్రాచలంలో అట్లా టెంపుల్స్ కూడా తీసుకొచ్చాడు.
సో జనరల్గా వర్క్స్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి పబ్లిక్ కొందరు తెలుసు, కొందరు తెలియదు. తెలియని వాళ్ళు ఏదో అంటారు. అపోజిషన్ వాళ్ళు అయితే జనరల్గా ఏదైనా కానీ కాదు అని చెప్తారు కాబట్టి న్యాచురల్గా అది అపోజిషన్ వాళ్ళకి అలాగే కనిపిస్తుంటుంది. మొత్తానికైతే గెలుపు ఖాయమంటారు. 100% అండి. ఎంత వస్తారు మెజారిటీ? మెజారిటీ 1,00,000 పైన ఉంటుందండి. ఇక్కడ 1,00,000 పైన ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.